అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి షోల్డర్ జాయింట్ పెయిన్. ఇప్పుడు ఈ జనరేషన్లో అందరికీ మోస్ట్ కామన్ వచ్చే పెయిన్ ఏంటంటే షోల్డర్ జాయింట్. ఎందుకంటే ఇది ఫ్రీగా మూవ్ అవుతుంది కదా, ఇంకా అందువల్ల చాలా ఛాన్సెస్ ఉన్నది అన్నట్టు. అంటే ఫ్రీజ్ అయిపోయి రెస్ట్రిక్ట్ అయిపోయి ఛాన్స్ చాలా ఉంది. సో అందరికీ మెయిన్గా మనము ఫ్రోజన్ షోల్డర్ అనేది బాగా చూస్తున్నాం ఈ మధ్యలో. అందువల్ల షోల్డర్ జాయింట్ గురించి ఇంకా నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరికీ మెయిన్గా ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎక్సర్సైజెస్, హోమ్ ఎక్సర్సైజెస్ ఏమేమి చేయాలి అనేవన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో లాస్ట్ వరకు కంపల్సరీగా వీడియో చూడండి. మీకు ఇంటి దగ్గర చేసే ఎక్సర్సైజ్ అన్ని చెప్తాను. యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాము. అది కాకుండా మీరు ఇంట్లో చేసే ఎక్సర్సైజ్ అన్ని లాస్ట్లో చెప్తాను. సో లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ జాయింట్ అనేది చాలా పెయిన్ఫుల్ పెయిన్తో వస్తారు వాళ్ళు. ఫస్ట్ పెయిన్ఫుల్, ఇంకా రెస్ట్రిక్ట్, ఫ్రీజ్ అయిపోతుంది. ఇంకా వాళ్ళకు ప్యాసివ్గా, అంటే మనం ప్యాసివ్గా పైకి లిఫ్ట్ చేసినా లిఫ్ట్ అవ్వదు. అండ్ అబ్డక్షన్, సైడ్ మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇంకా వెనక కొందరికైతే ఇక్కడ వరకే ఆగిపోతుంది, కొందరికి ఇలా ఇక్కడ వరకు ఆగిపోతుంది. నార్మల్ మూవ్మెంట్, ఎక్స్టర్నల్ రొటేషన్, ఇక్కడ కంప్లీట్ మూవ్మెంట్. సో అంత వాళ్ళ మూవ్మెంట్ ఫుల్ మూవ్మెంట్ లేదనుకో, అది కంపల్సరీ ఫ్రోజన్ షోల్డర్ వచ్చే ఛాన్స్. ఇందులో 3 స్టేజెస్ ఏంటంటే మెయిన్లీ స్టేజ్ ఆఫ్ పెయిన్ఫుల్. ఫస్ట్ పెయిన్ఫుల్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ స్టిఫ్నెస్, స్టేజ్ ఆఫ్ రికవరీ. పెయిన్ఫుల్ స్టేజ్ ఏమో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్. ఇందులో నార్మల్గా ఫస్ట్ పెయిన్ ఉంటుంది, నైట్ టైం ఎక్కువ ఉంటుంది, తర్వాత మొత్తం ఫుల్ డే పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉన్నాక మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది అన్నట్టు. అంటే సైడ్ మూమెంట్ ఉండదు, వెనుక మూమెంట్ ఉండదు, ఇది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే, ఈ స్టార్టింగ్లోనే క్యూర్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టేజ్ 3 months to 9 months ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో స్టిఫ్నెస్, స్టేజ్ ఆఫ్ స్టిఫ్నెస్. ఇందులో వాళ్ళ మూమెంట్ ప్రొలాంగ్ అయిపోతుంది అన్నట్టు. అంటే వాళ్ళకి మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోతుంది, ఇంకా పెయిన్ కూడా ఉంటుంది, ఇంకెక్కువ మూమెంట్స్ తగ్గిపోతాయి అన్నట్టు. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ రికవరీలా వాళ్ళ పెయిన్ తగ్గిపోతుంది, కానీ మూమెంట్స్ కొద్దిగానే ఉంటాయి, అవి నార్మల్కి రాలేవు. సో అది 2 years వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. 6 months to 2 years లాస్ట్ స్టేజ్ ఆఫ్ రికవరీ. ఎందుకు ఈ షోల్డర్ జాయింట్ వస్తుంది, ఎందుకు ఈ షోల్డర్ జాయింట్ పెయిన్ వస్తుంది, ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది అంటే, నార్మల్గా ఫస్ట్ షోల్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి, లైక్ బైసెప్స్ టెండినైటిస్ అన్నా, లేదా టెండినైటిస్ ఆఫ్ రొటేటర్ కఫ్, అలా. అంటే షోల్డర్ రిలేటెడ్ ఏమైనా ఫ్రాక్చర్స్, డిస్లొకేషన్ ఆఫ్ షోల్డర్ ఉన్నా ఈ షోల్డర్ పెయిన్ ఉంటుంది, ఫ్రోజన్ షోల్డర్. లేదా అదర్ రిలేటెడ్ కామన్ ప్రాబ్లమ్స్ లైక్ డయాబెటీస్, హైపర్ థైరాయిడిజం, ఇంకా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్, రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉన్న ఫ్రోజన్ షోల్డర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ట్రీట్మెంట్ ఏంటంటే ఇందులో ఫస్ట్ మనం ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి డ్రగ్స్, టాబ్లెట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ అందులోనే వాళ్ళు మనకు ఆర్థో వాళ్ళు సజెస్ట్ చేస్తారు పిఆర్పి ట్రీట్మెంట్ అని, అది కూడా తీసుకోవచ్చు. ఆ పిఆర్పి ట్రీట్మెంట్ తర్వాత మనం కంపల్సరీగా తీసుకోవాల్సింది ఫిజియోథెరపీ ట్రీట్మెంటే మెయిన్ ట్రీట్మెంట్. అందులోనే మనకు హీట్ థెరపీ, అంటే ఫస్ట్ హీట్ అప్లై చేసి, లైక్ ఇందులోనే చాలా ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి. లైక్ ఫస్ట్ ఆ పెయిన్ని డిక్రీజ్ చేసి తర్వాత మూమెంట్స్ని ఇంప్రూవ్ చేస్తాను అన్నట్టు. అందులోనే ఐఎఫ్టీ, టెన్స్ పెట్టచ్చు, అల్ట్రాసౌండ్ పెట్టచ్చు. ఈ మెషిన్స్ పెడితే ఫస్ట్ పెయిన్ తగ్గిపోతుంది, తర్వాత మూమెంట్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలనేది ఎక్సర్సైజ్ ద్వారా మొబిలైజ్ చేస్తారు. ఫస్ట్ ప్యాసివ్గానే గ్లైడ్స్, హాస్పిటల్లో ప్యాసివ్గానే ఫిజియోథెరపిస్ట్ మూమెంట్స్ చేస్తారు అన్నట్టు. అంటే స్లోగా రిథమిక్గా గ్లైడ్స్ ఇచ్చుకుంటా మూమెంట్స్ ఇంప్రూవ్ చేస్తారు. తర్వాత వాళ్ళతోటి చేయిస్తారు అన్నట్టు, సపోర్ట్ తోటి. అంటే మేము వాళ్ళ సపోర్ట్ తోటి చేయిస్తాము, లైక్ యాక్టివ్ అసిస్టెడ్ మూమెంట్స్ ఇస్తాము. తర్వాత వాళ్ళతోటే ఫ్రీ ఎక్సర్సైజెస్ అనేది చేపిస్తాం అన్నట్టు. ఫ్రీ ఎక్సర్సైజ్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే పెండులం ఎక్సర్సైజెస్. ఇది మోస్ట్ కామన్. నార్మల్గా చైర్ అన్నా లేకపోతే టేబుల్ అన్నా సపోర్ట్ తీసుకొని, ఇప్పుడు నాది ఈ షోల్డర్, లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉందనుకోండి, మీరు ఈ రైట్ షోల్డర్ది సపోర్ట్ తీసుకొని చూడండి, ఇలా వాక్ స్టాండింగ్ పొజిషన్లో కొద్దిగా స్టూప్ స్టాండింగ్లో ఇలా హ్యాండ్ పెండులం లాగా ముందుకు వెనక్కి ఫ్రీగా వదిలేసినట్టు బిగుసుకొని, కావాలనే పైకి కిందికి కాదు, ఫ్రీగా అప్ బ్యాక్ సైడ్, అప్
అప్వర్డ్స్ బ్యాక్ సైడ్. నెక్స్ట్ అలానే ఇన్వర్డ్స్ అబ్డక్షన్ అడక్షన్, ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్, అలానే సర్క్యులర్ మూమెంట్స్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఇవన్నీ 20 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ సజెస్ట్ చేస్తాను నేనైతే పెండులం ఎక్సర్సైజెస్. నెక్స్ట్ పెండులం, ఇంకా నెక్స్ట్ స్ట్రగ్గింగ్ అన్నట్టు, షోల్డర్ స్ట్రగ్గింగ్, ఇట్లా ఫ్రీజ్ అయిన షోల్డర్ని లిఫ్ట్ చేసినట్టు ఇలా స్ట్రగ్గింగ్ మూమెంట్స్. నెక్స్ట్ ఒక చైర్ తీసుకొని ఇలా రిలాక్స్డ్గా కూర్చొని ఇది కూడా స్టూప్ పొజిషన్లో, స్ట్రైట్ సిట్టింగ్ పొజిషన్లో మనము షోల్డర్ని ఫ్రీగా ముందుకు వెనక్కి ఫ్రీగా ఆడుకున్నట్టు ఇలా ఫ్రీగా ముందుకు వెనక్కి షోల్డర్ని మూవ్ చేయాలి. అలా అయితే మూమెంట్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ అలానే కూర్చొని ఇది ఇటు నుండి ఆబ్లిక్ సైడ్ అంటే సైడ్, ఈ రైట్ సైడ్ నుండి లెఫ్ట్ కి మనము ఆబ్లిక్ ఆపోజిట్ గా షోల్డర్ ని ఆర్మ్ ని లిఫ్ట్ చేయాలి, రైట్ టు అప్వర్డ్స్ ఇలా. నెక్స్ట్ ఇలా ఫాల్ అవుట్ స్టాండింగ్ అంటే కింద ఫాల్ అవుట్ లాగా స్టాండింగ్ లో నిల్చొని షోల్డర్ ని అప్ బ్యాక్ ఇంకా రౌండ్, అప్ బ్యాక్ రౌండ్. ఇది పేషెంట్స్ చేయగలిగిన వాళ్ళే, చేయలేని వాళ్ళు జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపేయచ్చు, తర్వాత స్లోగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఎక్సర్సైజెస్. నెక్స్ట్ మనము బాల్ ఉంటుంది కదా ఇంటి దగ్గర, బాల్ ఆడి ఇలా బాల్తోని ఇలా వేసినట్టు వాక్ స్టాండింగ్లో నిల్చొని బాల్ తోటి ఇలా వేసినట్టు, మళ్ళీ ఆ బాల్ వెళ్ళిన బాల్ని మళ్ళీ క్యాచ్ పట్టుకున్నట్టు అలా బాల్తోని కూడా మూమెంట్స్, అది కూడా ఎక్సర్సైజెస్. ఫస్ట్లీ వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఎవ్వరు రారు, కొంతమంది పేషెంట్సే వస్తారు. స్టార్టింగ్ స్టేజ్లో రారు, సివియర్ అయినాకనే వస్తారు. సో స్టార్టింగ్లో వాళ్ళకి మూమెంట్ అప్ కూడా నార్మల్గా ఇలా అప్ మూమెంట్ కూడా రాదన్నట్టు. సో నేనేం చెప్తాను, స్టార్టింగ్లో సపోర్ట్ ఒక స్టిక్ సపోర్ట్ తీసుకొని, లేదా టవల్ స్టిక్ అయితే బెటర్, స్టిక్ సపోర్ట్ తీసుకొని అప్ లిఫ్ట్ చేస్తే 2 షోల్డర్స్ ఇంకా అప్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ నేను ఈ పెండులం ఎక్సర్సైజ్ తర్వాత ఇది స్టిక్ ఎక్సర్సైజ్ చెప్తాను. నెక్స్ట్ స్టిక్ ఎక్సర్సైజ్ ఫ్రంట్, బ్యాక్ సైడ్, ఇంకా ఇలా సైడ్ వర్డ్స్, సైడ్, ఇంకా ఇలా ఈ మూమెంట్స్ అన్ని చెప్తాను. నెక్స్ట్ తర్వాత హ్యాండ్ తోటే చేయమని, అప్ బ్యాక్ ఈ మూమెంట్స్ హ్యాండ్ పట్టుకొని వాళ్ళు ఈ స్టిక్ పొజిషన్ ఇంప్రూవ్ అయితే అప్పుడు హ్యాండ్ తోటే చేయమని చెప్తాను. సో మనము ఫిజియోథెరపిస్ట్గా ఇక్కడ హాస్పిటల్లో చెప్తాము, కానీ అది పేషెంట్స్ ఇంటి దగ్గర చెప్పినట్టు చేస్తేనే రిజల్ట్ వస్తుంది, లేకపోతే అది ఇక్కడ చేసింది వేస్ట్ అయిపోతుంది. సో మెయిన్గా షోల్డర్స్ అనేది అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా ఇది ఫస్ట్ స్టేజ్ మొబిలైజేషన్స్ నేను చెప్పినాయి, ఇంకా స్ట్రెంథనింగ్ ఇంకా చాలా ఉన్నాయి.